నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. సెప్టెంబర్ నెల 3వ తారీఖు 2025 మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయి, ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక మేషరాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 11వ స్థానంలోను, గురువు లగ్నంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఆర్థిక లాభాలు వస్తాయి. ఆర్థికంగా మరొక పురోగతి, ఒక మెట్టు ఎక్కే పరిస్థితి కనబడుతోంది. కొత్త కొత్త స్నేహితులు ఏర్పడతారు. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే వృత్తిలో ఎదుగుదల ఉంటుంది. ఉద్యోగస్తులకు మీ పై అధికారుల యొక్క సపోర్ట్ లభించడంతో పాటుగా ఒక కీలకమైన అంశం మీ గురించి చర్చించే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. తర్వాత సంతాన పరంగా చూసినట్టయితే కనుక ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి సంతాన యోగం కలగడంతో పాటు సంతానం ఉన్న వారికి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఈ రోజు కనబడబోతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అదే రాజకీయ రంగంలో కొత్త కొత్త అవకాశాలు కానీ, కొత్త కొత్త పదవులు కానీ వచ్చే అవకాశం సూచనప్రాయంగా కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, గణపతికి కుంకుమార్చన చేయడంతో పాటు గరికమాలను కనుక సమర్పించినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారికి గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు 10వ స్థానంలోను, శని భగవానుడు 10వ స్థానంలో వక్రించి సంచారం చేస్తున్నారు. ఈ సంచారం అంటే అనగా చంద్రుడు కూడా 10వ స్థానము, శని భగవానుడు వక్ర స్థితిలో 10వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఎక్కువగా అంటే ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఒత్తిడి, మానసిక అశాంతి, ఆందోళన కలిగే అవకాశం కనబడుతోంది. పై అధికారులతో తగవులు కానీ, లేదా పెద్ద పెద్ద పోట్లాటలు కానీ, లేదా మీ యొక్క ఉద్యోగము పోవడం కానీ, ఇలాంటి డిస్టర్బెన్సెస్ జరిగే అవకాశాలు ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఎక్కువగా కనబడుతున్నాయి. ఇలాంటివి ఏమైనా సందర్భంగా మీకు కనబడితే జాగ్రత్తగా ఒదిగి ఉండే ప్రయత్నం చేసుకోండి. అయితే వ్యాపారంలో చూసినట్టయితే కనుక మీరు ఏ నిర్ణయం తీసుకుందామన్నా అది పోస్ట్ పోన్ అయ్యే అవకాశం కనబడుతోంది, కానీ తక్షణము అది అమలు పరచలేనటువంటి అడ్డంకులు వచ్చే అవకాశం కనబడుతోంది. అయితే కుటుంబ విషయాల్లో కొంత మానసిక ఆందోళన, భార్యాభర్తల మధ్య ఇబ్బందికరమైన వాతావరణము, కొంతమంది దూరం అయ్యే అవకాశము ఇలాంటివి గోచరిస్తున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. కానీ పట్టుదలతో కనుక మీరు పని చేసినట్టయితే, వీటన్నిటిని తట్టుకుని నిలబడినట్టయితే ఈ రోజు సక్సెస్ఫుల్ డేగా అవుతుంది. మీరు స్వయం కృషితోనే విజయాలు సాధించే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, శివాలయంలో మీ పేరిట శివుడికి బిల్వదళాలు కానీ, లేదా పాలతో అభిషేకం కానీ చేయించుకున్నట్టయితే గ్రహరీత్యా కానీ, గోచారరీత్యా కానీ ఇబ్బందులు పోయే అవకాశం కనబడుతోంది. నమస్తే. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి గ్రహస్థితులు చూసినట్టయితే చంద్రుడు 9వ స్థానంలోను, బుధుడు 4వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు విశేషమైన అదృష్టం కలిసి వస్తుంది. మీకు యాత్రలు కూడా అనుకూలంగా ఉంది. పెద్దల యొక్క ఆశీర్వాదము సమయానికి అందుబాటులోకి వస్తుంది. అయితే విద్యార్థులకు ఉత్తమమైన ఫలితాలు పొందుతారు. ఉత్తరోత్తర కూడా మీరు అనుకున్న పనులు సకాలంలో జరిగేందుకు అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రోజును వృధా చేసుకోకుండా మంచి ప్లాన్ వేసుకుని మీ గోల్స్ ని సెట్ చేసుకున్నట్టయితే సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. తక్షణమే ఆ ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులు చూసినట్టయితే కనుక మీకు ప్రమోషన్స్ రావడము, గతంలో ఆగిపోయిన పనులన్నీ చకచకా ముందుకు వెళ్ళడము, కొంతమందికి విదేశాలు కూడా మీ కంపెనీ తరపు నుంచి కానీ, లేదా మీరు పనిచేస్తున్న వ్యవస్థ తరపు నుంచి కానీ మిమ్మల్ని పంపించే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఆ ప్రయత్నాలు చేసుకోండి. అయితే ధార్మికంగా కొంత మీకు ఆసక్తి పెరుగుతుంది. క్షేత్ర దర్శనం కావచ్చు, ఆలయ దర్శనం కావచ్చు, దాన ధర్మాలు చేసుకోవడం కానీ, ఇలాంటి మంచి పనులు చెయ్యాలన్న తలంపు ఈ రోజు మీకు వస్తుంది. అలాంటి తలంపు వస్తే కనుక తక్షణమే చేసుకునే ప్రయత్నం చేసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము, విష్ణు సహస్రనామ పారాయణ ఉదయమే కనుక పలకలేని వారు ఒకసారి వినే ప్రయత్నం చేసినట్టయితే కనుక గ్రహరీత్యా కానీ, గోచారరీత్యా కానీ మీ జాతకంలో ఇబ్బందులు ఉంటే కనుక తొలగిపోయే అవకాశం కనబడుతుంది. నమస్తే. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు 8వ స్థానంలోను, కుజుడు 4వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు మీకు అనుకోని మార్పులు, అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయని మార్పులు కానీ, చేర్పులు కానీ జరిగే అవకాశాలు కనబడుతోంది. అందరికీ అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి, విద్యార్థుల దగ్గర నుంచి రాజకీయ నాయకుల వరకు ప్రతి ఒక్కళ్ళకి కొన్ని మార్పులు మీ ప్రయత్నం లేకుండానే జరిగే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం మీద
జాగ్రత్త పెట్టండి. రహస్య విషయాలు బయటపడే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. అంటే గతంలో ఎవరికీ తెలీదు, పర్వాలేదు అని అనుకున్న వాళ్ళు ఆ రహస్యంగా చేసిన పనులు, అది మంచే కావచ్చు, దాన ధర్మాలు కావచ్చు, చెడైనా కావచ్చు, అవన్నీ ఇప్పుడు బయటపడే అవకాశము, మీరు ఇబ్బంది పడే అవకాశము కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. అయితే వృత్తిలో కొన్ని కఠినమైన పరిస్థితులు ఎదురవుతాయి మీకు. వాటిని జాగ్రత్తగా చాకచక్యంగా ఎదుర్కొని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసుకోండి. శాంతంగా వ్యవహరిస్తే సమస్యలు తగ్గుతాయి. ఆరోగ్యపరంగా ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించడం లేదు. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఈ రోజు హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ హనుమాన్ చాలీసాని ఒకసారి కానీ లేదా 3 సార్లు కానీ మీ టైంను బట్టి చదువుకున్నట్టయితే కనుక, అంటే మీకు ఏదైనా ఇబ్బంది కానీ లేదా కష్టం కానీ ఏదైనా ఉన్నట్టయితే ఆ సంకల్పం చెప్పుకొని ఒకసారి కానీ 3 సార్లు కానీ చదివినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. స్వామివారికి 5 అరటి పళ్లను నివేదనగా చేయండి. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే చంద్రుడు 7వ స్థానంలోను, శుక్రుడు లగ్నంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు దంపతుల మధ్య సఖ్యత పెరగడంతో పాటు గతంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నట్టయినా లేదా గొడవలు ఉన్నట్టయితే కనుక సానుకూలంగా సమసిపోయే అవకాశము, అన్యోన్యత పెరగడము, ప్రేమాస్పదాలు పెరగడము జరిగే అవకాశం ఉంది. వ్యాపార భాగస్వామ్యాలు లాభాన్ని తెచ్చిపెడతాయి. గతంలో భాగస్వామ్యంతో కొనసాగుతున్న వాళ్ళు చక్కగా రన్ చేయగలుగుతారు. కొత్తగా భాగస్వామ్యం ఏర్పాటు చేసుకోవాలి, ఈ భాగస్వామ్యంలో మేము జాయిన్ అవ్వాలి, భాగస్వామ్యానికి సంబంధించిన ఒప్పందాలు చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళకి ఈ రోజు చాలా మంచి రోజు. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. కొత్త ఒప్పందాలు రావచ్చు, వాటిని యాక్సెప్ట్ చేసే ప్రయత్నం చేసుకోండి. కుటుంబంలో ఆనందము, కొత్త సంబంధాలు ఏర్పడే అవకాశం కనబడుతోంది. ఆహ్వానించే ప్రయత్నం చేసుకోండి. అనారోగ్య సూచనలు ఏమీ కనిపించట్లేదు, అయినప్పటికీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు సూర్యుడికి ఎర్ర గులాబీలు నీళ్లల్లో వేసి దాన్ని అర్ఘ్యంగా ఇచ్చినట్టయితే ఆరోగ్యరీత్యా కావచ్చు, లేదంటే మీ యొక్క పదవులు కానీ మీ యొక్క ప్రమోషన్స్ కానీ ఇలా మీరు ఏదైతే ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్య చెప్పుకొని చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే చంద్రుడు 6వ స్థానంలోను, బుధుడు లగ్నంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు, ఉద్యోగంలో విజయం సాధిస్తారు. దీంతో పాటు ఆరోగ్య సమస్యలు కొంత తగ్గుముఖం పట్టే అవకాశం కనబడుతోంది. తర్వాత న్యాయపరమైన సమస్యలు కానీ, న్యాయపరమైన కోర్టుపరమైన పోలీసుల సమస్యలు కానీ, ఇలాగ ఏదైతే కేసులకు సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి మీకు, అంటే మీ యొక్క నిజాయితీ కావచ్చు, మీ యొక్క మంచితనం కావచ్చు, ఆ పడిన నిందలు పోగొట్టుకుని మీకు మంచి తీర్పు వచ్చే అవకాశం కనబడుతోంది. వాటి నుంచి బయటపడే అవకాశం కూడా ఈ రోజు కనబడుతోంది. అయితే చిన్న చిన్న గొడవలు మీ ముందుకు వస్తాయి, వాటిని తగ్గించే ప్రయత్నం చేయండి, కానీ వాటిలోకి దూరే ప్రయత్నం అస్సలు చేసుకోకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఈ రోజు దుర్గా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోవడంతో పాటు అక్కడ దుర్గా అమ్మవారి స్తోత్ర పారాయణ 1-2 నిమిషాలు అక్కడ కూర్చుని దుర్గా అమ్మవారి స్తోత్ర పారాయణ చేసుకున్నట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు 5వ స్థానంలోను, శని భగవానుడు కూడా 5వ స్థానంలోనే సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు విద్యార్థులకు మంచి ఫలితాలు ఇవ్వడంతో పాటు ప్రేమ విషయాలు అనుకూలంగా ఉండడము, సానుకూలంగా ఉండడము, విజయం సాధించడము, పెద్దల అనుగ్రహంతో, పెద్దల ఆశీర్వాదంతో ఒక మంచి డెసిషన్ తీసుకునే అవకాశం కనబడుతోంది. సృజనాత్మకమైన పనులు కానీ, క్రియేటివ్ పనులు కానీ, మీరున్న రంగంలో ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఈ రోజు విజయం సాధించే అవకాశం కనబడుతోంది. సంతానపరంగా ఆనందంగా ఉంటుంది, ఎటువంటి ఇబ్బందులు కనిపించడం లేదు. అయితే మీ యొక్క హాబీలు కానీ, మీ యొక్క అలవాట్లను కానీ కొద్దిగా చేంజ్ చేసుకునే, మార్పు చేసుకునే ప్రయత్నం చేయండి. నేను మారను, నేను ఇంతే అనుకుంటే ఇబ్బంది పడే అవకాశం చాలా ఎక్కువ కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు నవగ్రహ ఆలయంలో శని భగవానుడికి నువ్వుల నూనెతో దీపం పెట్టడంతో పాటు నువ్వులను అభిషేకం చేసే ప్రయత్నం చేసుకోండి. అభిషేకం చేసే సమయానికి స్వామివారి యొక్క ముఖ దర్శనం మాత్రం అస్సలు చేయకండి, స్వామివారి యొక్క పాద దర్శనం మాత్రమే చేసుకునే ప్రయత్నం చేసుకోండి. నమస్తే.
తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు 4వ స్థానంలోను, కుజుడు 11వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఇంటి విషయాల్లో శాంతియుతంగా ఉండబోతోంది. వాహన లాభము, కానీ తల్లి యొక్క ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. ఉద్యోగస్తులకు గుర్తింపు వస్తుంది. వ్యాపారంలో కొత్త ప్రణాళికలకు అవకాశము, చోటు వచ్చే అవకాశం ఉంది. స్నేహితుల యొక్క సపోర్టు మీకు సమయానికి అందుబాటులోకి వస్తుంది. మీకు చెప్పదగిన పరిహారము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మీ పేరిట పాలాభిషేకం చేసుకోవడం కానీ, అర్చన కానీ చేయించుకున్నట్టయితే జాతకరీత్యా కావచ్చు, గోచారరీత్యా కావచ్చు, ఇబ్బందులు తొలగిపోయే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు 3వ స్థానంలోను, గురువు 5వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు మీలో ధైర్యం పెరుగుతుంది. చిన్న చిన్న యాత్రలు, ప్రయాణాలు, క్షేత్ర దర్శనము, ఆలయ దర్శనము జరిగే అవకాశము ఎక్కువగా కనబడుతోంది. అయితే సోదరుల యొక్క సహాయ సహకారాలు సమయానికి అందుబాటులోకి వస్తాయి. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది చాలా చక్కని సమయము. అది వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, రాజకీయం కావచ్చు. ఏదైనా కొత్తగా మీరు స్టార్ట్ చేయాలి అంటే కనుక ఈ రోజు అత్యంత శుభప్రదమైన రోజు. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వస్తాయి. ఆర్థికంగా కూడా కొంత ఎదుగుదల కనిపించే అవకాశం ఎక్కువ కనబడుతోంది. ఆరోగ్య రీత్యా చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు ఈ రోజు కనిపించడం లేదు. అయితే మీకు చెప్పదగిన పరిహారము, మీ చేత్తో గోవుకి ఏదైనా ఒక ఆహారం పెట్టండి. పళ్ళు కానీ, ఆకుకూరలు కానీ, ఏదైనా పదార్థాలు, అంటే ఆవుకి ఏది పెడితే మంచిదో ఆ పదార్థాలు మీ చేత్తో మీరు పెట్టినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు 2వ స్థానంలోను, శని భగవానుడు లగ్నంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు మీలో వాక్చాతుర్యం పెరుగుతుంది. ధన లాభము, ఆకస్మిక ధన ప్రాప్తి, దీంతో పాటు శుభకార్యాలు చేయడము, గతంలో మీరు ఏదైతే చేసి మానసికంగా కానీ, శారీరకంగా కానీ ఇబ్బంది పడి ఉన్నారో అవన్నీ ఈ రోజు చక్కగా సానుకూలం అవ్వడంతో పాటు విశేషమైన కీర్తి ప్రతిష్టలు పొందడంతో పాటుగా ఉద్యోగస్తులు గత కొంతకాలం నుంచి ప్రమోషన్స్ కోసం కావచ్చు, ప్యాకేజీ పెరగడం కావచ్చు, లేదంటే స్థానచలనాలు, వేరే ట్రాన్స్ఫర్స్ కావచ్చు, దేనికోసమైతే మీరు ప్రయత్నం చేస్తున్నారో అవన్నీ ఈ రోజు మీకు వచ్చేటట్టుగా మంచి ఫలితాలు పొందేటట్టుగా కనబడుతోంది. కుటుంబంలో సుఖశాంతులు నెలకొంటున్నాయి. ఆహారపు అలవాట్లలో మాత్రము జాగ్రత్తలు తీసుకోండి. ఇది మినహా అనారోగ్య సూచనలు అయితే ఏమీ కనిపించడం లేదు. అయితే స్నేహితుల సహాయ సహకారాలు మీకు చక్కగా అందుబాటులోకి వస్తాయి. వ్యాపారంలో మీరు ఊహించని స్థాయిలో విశేషమైన లాభాలు ఈరోజు మీరు అందుకునే ప్రయత్నం చేస్తారు. అయితే మీకు చెప్పదగిన పరిహారము, శని భగవానుడికి నల్లని బట్టలను దానంగా ఇచ్చినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు లగ్నంలోను, శని భగవానుడు 12వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు ఎలా ఉంటాయంటే మీలో ఉత్సాహం పెరగడంతో పాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఏ పనినైనా సులువుగా, సునాయాసంగా ఈరోజు కార్యసిద్ధి చేసుకునే అవకాశం కనబడుతుంది. కొత్త పరిచయాలు ఏర్పడతాయి, కానీ కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. గోప్యతను పాటించే ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగంలో గుర్తింపు ఉంటుంది, కానీ ఖర్చులు కూడా అధికంగా ఉండే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబంలో చూసినట్టయితే కనుక చిన్న చిన్న గొడవలు రావడము, ఆ గొడవల వల్ల కొంతమంది విడిపోయే అవకాశాలు కనబడము, ఇలాంటి విషయాలలో కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. భార్యాభర్తల మధ్య అన్యోన్యతను పెంచుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, గణపతి ఆలయంలో మోదకాలను నివేదన చేయించినట్టయితే కనుక మీ యథాశక్తి 3, 7 ఇలాగా 21 మీ శక్తి కొద్దీ మోదకాలను స్వామివారి గుళ్ళో నివేదన చేయించినట్టయితే కనుక కొని కాదు, మీరు తయారు చేసి, ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఎవరు తయారు చేస్తారు? షాప్ నుంచి కొని తెచ్చేసి నైవేద్యం పెట్టేద్దాము అంటే ఆ నైవేద్యము నిష్ఫలము. పైగా అది మనకి నెగిటివ్ ఇస్తుంది తప్ప పాజిటివ్ ఇవ్వదు. కాబట్టి నైవేద్యాలు పెట్టే విషయంలో స్వయంగా మీ చేత్తోనే మీరు తయారు చేసే ఇది పెట్టుకోండి తప్ప బజార్లో కొని నైవేద్యాలు పెట్టే ప్రయత్నం చేయకండి. అలాంటప్పుడు నైవేద్యాలే పెట్టకుండా ఉండడమే మంచిది. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా తీసుకోండి ప్రేక్షకులందరూ. అయితే తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే కనుక చంద్రుడు 12వ స్థానంలోను, గురువు 3వ స్థానంలో సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలలో మీకు ఖర్చులు ఎక్కువ అవ్వడము, ఆకస్మిక ఖర్చులు రావడము, బంధుమిత్రులు అన్ఎక్స్పెక్టెడ్గా రావడము, దీంతో పాటు అనవసరమైన ఆందోళనలు,
దేనికో వ్యాకులత పడ్డము, దేనికో చిరాకు పడ్డము, ఇలాంటి ఇబ్బందికరమైన వాతావరణము ఈ రోజు మీకు కనిపించబోతోంది. నిద్రలో అంతరాయం రావడము, ఇలాంటి డిస్టర్బెన్సెస్ అయితే ఈ రోజు కనిపించబోతున్నాయి. తర్వాత విదేశీ సంబంధాలు ఏవైనా ఉంటే, విదేశీ సంబంధాలంటే మనిషి సంబంధాలు కాదు, వ్యాపార పరంగా, చదువు పరంగా, ఇలా ఏవేవైనా గతంలో మీరు చేసి ఫెయిల్ అయినట్టయితే కనుక దాన్ని మళ్ళా పునరుద్ధరించుకున్నట్టయితే కనుక ఆ రిలేషన్స్ బిజినెస్ పరంగాను, ఎడ్యుకేషన్ పరంగాను సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతోంది. తిరిగి మళ్ళా ప్రయత్నం చేసుకోండి. అయితే మానసికంగా ప్రశాంతత కోసము ఒక్క 10 నిమిషాలు ఏదైనా మీకు దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళి అక్కడ కూర్చున్నట్టయితే కొంత మనశ్శాంతి కలిగే అవకాశం ఉంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఇవాళ సాలగ్రామంతో కూడినటువంటి విష్ణు భగవానుణ్ణి తులసి దళాన్ని సమర్పించండి. అంటే సాలగ్రామాలు విష్ణు స్వరూపం కదా, ఏ సాలగ్రామమైన విష్ణు స్వరూపమైన సాలగ్రామానికి తులసి దళాన్ని మీ పేరిట మీ చేత్తో పూజ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. మా ఇంట్లో సాలగ్రామాలు లేవు అంటే కనుక విష్ణు ఆలయంలోకి వెళ్ళి అక్కడ తులసి దళాలు తీసుకుని మీ పేరిట అర్చన చేయించుకునే ప్రయత్నం చేసుకోండి. ఇది మేషాది ద్వాదశ రాశుల వారికి చెప్పదగిన గ్రహస్థితులు, దాని యొక్క ఫలితాలు. నమస్తే.